ఈఏపీ సెట్ ఎంసెట్ 2025 డిక్లరేషన్ ఫామ్ ర్యాంక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే దాదాపుగా చాలామంది ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ ఇంకా సబ్మిట్ చేయలేనట్టు మనకి ఈ యొక్క సెట్ కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి గారు అయితే తెలపడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఇంకా ఎంతమంది అప్లై చేయలేదు, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ సెట్ డిక్లరేషన్ ఫామ్ ఇంకా చాలామంది స్టూడెంట్స్ అయితే సబ్మిట్ చేయలేదు. ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయకపోతే తొందరగా మీరు సబ్మిట్ చేసుకోండి. అయితే మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఈ న్యూస్ అనేది మనకి నిన్న అయితే రావడం అయితే జరిగింది. రేపటి వరకు ఇంటర్ మార్కులు అప్లోడ్ అవకాశం, అంటే మనకి ఇవాళ లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి. కాకపోతే చాలామంది ఇంకా డేటా అనేది సబ్మిట్ చేయకపోవడం కారణం వల్ల మనకి ఇంకా ఆ సైట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఏపీ సెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను అర్హత సాధించిన విద్యార్థులకు 10+2 మార్కులు అందుబాటులో లేని కారణంగా పలువురికి ర్యాంకులు కేటాయించలేదు. అలాంటి వారికి అవకాశం ఇచ్చినట్టు సెట్ కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి గారు అయితే తెలపడం అయితే జరిగింది. అలాంటి వారికి 15,000 మంది ఉండగా 3 రోజులు కలిపి ఇక్కడ చూసుకోవచ్చు 3,900 మంది మాత్రమే మార్కులు అప్లోడ్ చేసుకున్నట్టు మనకి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అయితే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మనకి 15,000లో 3,300 అంటే దాదాపు 11,700 మంది ఇంకా అప్లోడ్ చేయలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మనకి ర్యాంక్స్కి సంబంధించి ఇవ్వాలంటే మీరు తొందరగా డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తేనే మీ యొక్క ర్యాంక్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో చాలామంది సబ్మిట్ చేయలేదు. 3,900 మాత్రమే 3 రోజులకి, అంటే 14th మనకి కంప్లీట్గా 3,300 మాత్రమే సబ్మిట్ చేశారు. అండ్ వీరిలో ఇక్కడ చూసుకోవచ్చు రెగ్యులర్కి సంబంధించిన 777 మంది, అలాగే ఇంటర్ వొకేషనల్ వారికి సంబంధించిన 712 మంది, డిప్లొమా విద్యార్థులు 21 మంది, సిబిఎస్ఈ 1,430 మంది, అలాగే మనకి ఐసిఎస్ఈ వారికి 65 మంది, అండ్ మనకి ఏపీ వొకేషనల్కి సంబంధించిన వారు 781 మంది, ఇతర రాష్ట్రాల ఇంటర్ బోర్డు నుంచి చెందిన వారు 81 మంది అయితే ఉన్నారన్నమాట. ఇంకా సట్ దరఖాస్తు సమయంలో ఇంటర్ హాల్ టికెట్ నంబర్లు తప్పుగా ఎవరైతే ఇందులో హాల్ టికెట్స్ కూడా మిస్టేక్ చేశారో వీరిలో 697 మంది విద్యార్థులు అయితే వీళ్ళు మిస్టేక్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళకి కూడా సవరణ దరఖాస్తు చేసుకున్నట్టు మనకి కన్వీనర్ సుబ్బారెడ్డి గారు తెలిపారు. ఈ నెల 15లోగా మనకి సెట్ వెబ్సైట్లో మార్కులు అప్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెగ్యులర్ కాని వారు ఐసిఐసి, సిబిఎస్ఈ అండ్ ఓపెన్ ఏదైతే ఉంటుందో డిప్లొమా ఇతర బోర్డులకు చెందిన వారందరూ కూడా అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అంటే చాలామంది అప్లోడ్ చేయలేదు. ఈఏపీ సెట్కి సంబంధించిన 10+2 మార్క్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఇంకా అప్లోడ్ చేయలేదో తొందరగా అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేస్తే అందరికీ కూడా ర్యాంక్స్ అయితే వస్తాయి కాబట్టి ఇస్తారు. సో సైన్ అప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.